దివ్య ప్రియతమని కృపా విశేషం వలన యుగావతారుడైన మెహర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర మెహర్ ప్రభు చరితం 13వ భాగం చదువుకుంటూ ఉన్నాం. గత వారం మనం ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకుని ఈ వారం విషయంలోకి వెళదామండి. 1956వ సంవత్సరము జులై మాసం బాబా ఏడాది పాటు సతారాలో ఉంటూ కఠోరమైన ఏకాంతవాసం చేస్తూ మధ్యలో ఆట విడుపుగా ఉండడం కోసం ఒక్క నెల పాశ్చాత్య దేశాల పర్యటనను తలపెట్టారు. ఆ న్యూయార్క్ నగరాన్ని పర్యటిస్తూ ఉన్నటువంటి ముచ్చట్లు మనం చదువుతూ ఆగాం. న్యూయార్క్లో ఒక పెద్ద ప్రేమికుల సమావేశం నిర్వహిస్తూ ముఖ్యంగా తన కుటుంబ సభ్యులు తనను ఎంతగా ప్రేమిస్తారో చెబుతూ ఉన్నారు. తన అన్నగారు తన్ని దేవుడిగా అంగీకరించాడని చెప్పారు బాబా. అలాగే తన చెల్లి మణి గుర్తుందని మనకి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు బాబా. ఇప్పుడు ఈరోజు తన తండ్రి గురించి బాబా చెప్తూ ఉన్నారు. కొంచెం వివరంగా చెప్పారు. ఈ సృష్టిలో నా తండ్రి లాంటి ఆత్మ మరొకటి లేదు, అంత అసమానమైనటువంటి ఆత్మ. ఆ కారణంగానే అతనికి కొడుకుగా నేను జన్మించవలసి వచ్చినది. అంటే అవతార పురుషుడికి తండ్రి అవ్వడం అంటే మామూలు ఆత్మ అవలేదు కదా. అది అంత గొప్పవాడు నా తండ్రి. అతను కడు బీదవాడు. అతని తండ్రి ముందేగారు కాటి కాపరిగా పనిచేసేవాడు శ్మశానంలో. పార్సీ వాళ్ళ శ్మశానాలు మన శ్మశానాల్లాగా దహనం చేయడం ఉండదండి. ఒక స్తూపం ఉంటుంది. చనిపోయిన వ్యక్తి కళేవరాన్ని ఆ స్తూపం పైన పెట్టేస్తారు. అక్కడ ఒక కాటి కాపరి ఉండి జంతువులు పైకి వెళ్లకుండా, శరీరం కిందకి పడిపోయి జంతువులు తినకుండా పక్షులు మాత్రమే తినేలా కాపలా కాస్తూ ఉంటాడు. అక్కడ ఉండేవాడు ఎవరు? బాబా తాతగారు, అంటే షెరియారి తండ్రి. అక్కడుంటే చిన్న వయసులోనే 5 ఏళ్ల నుంచి నాన్న కూడా ఉండే శవాలు మోస్తూ ఉండేవాడు. భయం అంటే ఎరుగని వాడు. బాబా చెప్పారు స్వయంగా. ఒకసారి వాళ్ళ నాన్న పక్క ఊరు వెళ్ళి రావాలా, నువ్వు ఇక్కడ ఉండి ఏదైనా శవాలు వస్తే ఇక్కడ జాగ్రత్తగా చూసుకో అని చెప్పారట కుర్రాడికి. వెళ్ళాడు నాన్న. ఈలోగా ఒక పసివాడి శవం వచ్చింది. చీకటి పడిపోయింది. పర్వాలేదు, నాకు వదిలేసి మీరు వెళ్ళిపోండి అన్నారు. వీడికి నిద్ర వచ్చేస్తోంది. ఆ శరీరాన్ని ఒక తాడుతో తన కట్టేసుకొని పడుకున్నట్ట. వాళ్ళ నాన్న గంట తర్వాత వచ్చి చూసి ఆశ్చర్యపోయాడనమాట. అంటే అంత సంసిద్ధమైనటువంటి ఆత్మ. 7-8 ఏళ్ల వయసులో ఒంటరిగా కూర్చొని శ్మశానంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. 12 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి నాన్నతో చెప్పి, నేను ఈ జీవితం గడపలేను, భగవంతుని వెతకాలి, నాకు అనుమతి ఇమ్మన్నాడు. అనుమతిచ్చాడు తండ్రి. అరేబియా దేశంలోని ఎడార్ల గుండా నడుస్తూ భగవంతుణ్ణి అన్వేషిస్తూ కాలినడకన తన జీవితం గడిపాడు. అంత గొప్ప ఆత్మ బాబా తన తండ్రి గురించి చెప్తున్నారు. షేరియార్ దీక్ష చేస్తూ ఉంటారు చూడండి. అయ్యప్ప వాళ్ళు 40 రోజుల దీక్ష, అలాగే పార్సీ వాళ్ళు కూడా 40 రోజుల దీక్ష ఉందన్నమాట. ఒక గిరి గీసుకుని ఆ వృత్తము లోపల ఉండిపోవాలి. ఏమైనా సరే కాలు బయటికి పెట్టకూడదు. భయంకరమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. పెద్ద అగ్ని వచ్చేస్తుంది, పులులు సింహాలు మీదకు దూకేస్తూ ఉంటాయి. అయినా కదలకూడదు. పాపం 30 రోజులు ఉన్నాడు. ఆ తర్వాత ఉండలేకపోయాడు. నడుచుకుంటూ తూలిపోయి ఒక నీటి దగ్గర పడిపోయాడు సొమ్మసిల్లి. అప్పుడు ఒక అశరీర వాణి అతనితో చెప్పింది, నాయనా, నీవు దేనిని వెతుకుతున్నావో అది నీకు రాసి పెట్టి లేదు. నీ కుమారుడు ద్వారా అది నీకు సాధ్యము. ఆశ్చర్యపోయాడు. నేను సన్యాసిని, సర్వసంగ సన్యాసిని, నాకు వివాహం ఏంటి అనుకున్నాడు. కానీ ఆ విధి లిఖితం ప్రకారం అతను వివాహం చేసుకోవడం, అతని 2వ సంతానం బాబా జన్మించడం జరిగింది. అయితే బాబా జననం నుంచి అతనికి తన కుమారుడు దైవము అని తెలుసు. అతనికి బాబా స్వయంగా చెప్పారు ఆ సహవాసంలో. నా తండ్రి నా ఫోటో పెట్టుకొని పూజిస్తూ ఉండేవాడు, దీపం వెలిగించేవాడు రోజు. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇది నిజము. బాబా తన తండ్రి గదిలోకి అడుగు పెట్టగానే లేచి నుంచినవాడు. తండ్రి లేచి నుంచినేవాడు. అంటే అతనికి తెలుసు సంపూర్ణంగా. పసివాడిగా ఉన్నప్పుడు బాబా తన భార్య మందలించబోతే, కొట్టబోతే చెయ్యి పట్టుకునేవాడు. తప్పు, నీకు తెలియదు ఎవరో. అంటే అతనికి అంత పసితనం నుంచే నా తండ్రికి నేనెవరో తెలుసు అన్నాడు. అతను చనిపోయే టైంలో బాబా పాశ్చాత్య దేశంలో ఉన్నారు. బాబా తన మండలి వాళ్ళకి పంపించి సాయం చేయమన్నారు తండ్రికి. చనిపోతూ అతని చేయి పట్టుకొని, నాన్న నాకు మాట ఇయ్యి, నా కుమారుడు దైవం, సాక్షాత్తు భగవంతుడు,
అంచేత అతని మాట ఎప్పుడు జవదాటకు నీ పీక తెగిపోయినా సరే పట్టుకునే ఉండు, అంత కరుణామయుడు మరొకటి లేడు అని చెప్పాడు. అంటే అంత తన తండ్రి గురించి చెప్పారు, అంత గొప్ప ఆత్మ. టాలరెన్స్ సుప్రీం అని చెప్పేవారు బాబా. దైవ గుణాలలో అది అంటే అంత విశిష్టం, అనంతమైనటువంటి సహనం, దానికి ప్రతిరూపము నా తండ్రి అనేవారు బాబా. ఎప్పుడు కోపం అంటే ఎరుగడు, ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా సరే ఓర్పు ఓర్పు ఓర్పు. చిన్న ఉదాహరణ మీకు మనవి చేస్తాను. ఈయన పెద్దవాడు, ఇతనికి ఒక పార్ట్నర్ ఉండేవాడు, 30 ఏళ్ళ కుర్రాడు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని ఆ కుర్రాడు చూసుకునేవాడు, కాయ కష్టం అంతా ఈయన చేసేవాడు. షరియార్జీ వీళ్ళకి ఒక కళ్ళు అంగడి ఉండేది, మొత్తం అంతా గొడ్డు చాకరీ ఇతనే చేసేవాడు. వాడు మాత్రం పైసలు, కాంట్రాక్ట్ పేమెంట్లు చేయడం ఇవన్నీ చూసుకునేవాడు. నెలకి వాటా ఇంతని ఇచ్చేవాడు, పట్టెళ్ళి భార్యకి అప్పచెప్పేవాడు. కుటుంబం 9 మంది పిల్లలు ఆయనకి, బాబా తోబుట్టులు 9 మంది. సరే ఆ కుటుంబంకి మరి డబ్బులు కావాలి కదా, ఇచ్చేవాడు. ఒక నెల ఆ పార్ట్నర్ ఇవ్వలేదు. భార్య అడిగింది, ఏదో డబ్బులు ఏవి మరి అని అడిగింది. పోలే వాడికి ఏదో ఇస్తాడు, లేక ఓపిక పట్టు, నెక్స్ట్ మంత్ ఇస్తాడన్నాడు. నెక్స్ట్ మంత్ కూడా ఇవ్వలే. అప్పుడు భార్య సతాయించింది. ఆవిడ కొంచెం ప్రాపంచికమైనటువంటి బాధ్యతలన్నీ చక్కగా ఆవిడ నిర్వర్తించేది. అడిగింది, చేతగాని వాడు పెళ్లి ఎందుకు చూసుకున్నావు, పిల్లలు ఎందుకని అడుగు, నోరు లేదా అడిగాడు. వెళ్ళి ఏమో నాకు డబ్బులు లేకపోతే కష్టం కదా అన్నాడు. ఒక కాగితం సంతకం పెట్టేశావు, నువ్వు చదివేవి లేదు నాకు తెలియదు, నీ ఆస్తి మొత్తం నీ మోట నాకు ఇచ్చేసావు, అంచేత నీకేమీ రాదు. సరే నిజం అని కాగితం కూడా చూపించాడు, తన సంతకమే. సరే అయితే ఆయన ఇంటికి వచ్చాడు. వచ్చైతే ఇవిడ మీద పడింది ఇదేమి. లాయర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. లాయర్ అన్నాడు, ఆ సంతకం నాది కాదు అని చెప్పు చాలు, మిగిలింది నేను చూసుకుంటాను అన్నాడు. జడ్జి గారి దగ్గరికి కోర్టులో పిలిచారు. ఈ సంతకం నీదేనా అన్నాడు. నాదే, అబద్ధం అలా చెప్పను నేను అన్నాడు. ఓ అన్నారు, అయిపోయింది, ఓడిపోయావు కేసు. ఇంటికి వచ్చేసాడు. అప్పుడు తన మిత్రుడికి ఒక ఉత్తరం రాశాడు. అంటే అతను ఎంత గొప్పవాడో బాబా చెప్పారు. ఆ ఉత్తరం, నేను వృద్ధుణ్ణి అయిపోయాను, 60-70 ఏళ్ళు వచ్చేసాయి, నువ్వా 30 ఏళ్ళు. తప్పు చేసావు నువ్వు, కానీ దానికి శిక్ష తప్పించుకోలేవు. కానీ ఆ రోజు క్షమించడానికి నేను ఉండను, అంచేత నువ్వు చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ కష్టం నీకు రాకుండా ఈవేళే నేను క్షమించేస్తున్నాను నిన్ను, నువ్వు పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఈ ఉత్తరం చదువుకో, అప్పుడు నీకు కష్టం కలగకుండా ఉంటుంది, నష్టం రాకుండా ఉంటుంది అని రాశాడు. అంటే ఊహించగలవా మనం? ఎవడైనా తనను మోసం చేసిన వ్యక్తి, ఆస్తి మొత్తం రాయించేసుకున్న వ్యక్తిని క్షమించడానికి సిద్ధమైనటువంటి వాడు. అది టాలరెన్స్ సుప్రీం అని వారు బాబా. అంత దైవీ గుణము అతని సొంతం అనమాట. తన తండ్రి గురించి ఆవేళ బాబా చాలాసేపు సహవాసీలందరికీ చెప్పారు. ఇక బాబా మరొక విషయం కూడా చెప్పారు. నేను సనాతన పురుషుడను అని పదే పదే చెబుతూ ఉన్నాను కదా, నేను నా మౌన విరమణ చేసినప్పుడు మొత్తం ప్రపంచానికి ఈ విషయం తెలియవస్తుంది అని చెప్పారు. సరే, ఎప్పుడు కూడా బాబా గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వరు, వెంటనే కాసేపు ఆటలు ఆడదాం అన్నారు. మరి ఇప్పుడు దాకా సీరియస్ గా మనం మాట్లాడుకున్నాం కదా అన్నారు. అని ద్రాక్ష పళ్ళు ఎవరో ఒక గుర్తు తెచ్చారు. అవి విడదీసి ఒక గిన్నెలో వేసి విసురుతూ పట్టుకోమన్నారు బాబా. ఇటు చూసి ఇటు విసిరేవారు బాబా. మనం వీడియో ఫిల్మ్ లో చూస్తూ ఉంటాం, ఇటు చూసి ఇటు విసురుతారు. అలా అవన్నీ పంచారు బాబా. ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి చాలాసేపు బాబాని ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలే మనకి ఎక్కువగా ఇప్పుడు అందుబాటులో ఉన్నవన్నీ అక్కడ పాశ్చాత్య దేశాల్లో తీసినవే. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ బాగుంటుంది, మంచి మంచి కెమెరాలు ఉండేవి ఆ రోజుల్లో. కొన్ని ఫిల్మ్స్ కూడా తీయడం జరిగింది. సరే, కార్యక్రమం అయిపోయింది, చాలా మంది వెళ్ళిపోయారు, కొద్ది మంది మిగిలారు. మీరందరూ నా గదికి రండి అన్నారు. పై ఫ్లోర్ లో బాబాకి విడిది. ఎవరో ఒక పెద్ద కాస్ట్లీ బిస్కెట్ ప్యాకెట్ బాబాకి గిఫ్ట్ గా ఇచ్చారు. దాన్ని ఓపెన్ చేసి అందరికీ పంచి తినమన్నారు బాబా. ఆ సాయంత్రం బాబా సినిమాకి వెళదామన్నారు. ద మోస్ట్ హ్యాపీ ఫెలో అని ఒక సినిమా ఆడుతోంది, దానికి వెళదామన్నారు. బాబా ఎప్పుడు కూడా సినిమాలకు వెళ్ళేవారు. అయితే ఎందుకు వెళ్ళేవారు సినిమాకి? సినిమా చూడడం ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. మంచి కథ రంజుగా ఉండగా 10 నిమిషాలు లేక పదని పోదాం అనేవాడు. ఆయన ఇదేంటిది, పూర్తిగా చూడొచ్చు కదా. లేదు, నేను సినిమాకి రాలేదు, నా పని అయిపోయింది, వెళ్ళిపోదామన్నారు. ఏమిటైనా పని? బాబా చెప్పారు. సినిమా హాల్లో ఒక 1000 మంది ఉన్నారనుకుందాం. వీళ్ళందరి దృష్టి ఒకే చోట లగ్నమై ఉంటుంది, తెర మీద. అప్పుడు నేను కావాలనుకున్న పని నేను చేసేసుకుంటాను వాళ్ళ మనసుల్లో దూరి. అది అయిపోయి నేను ఉన్నాను అక్కడ, నాకు పనేం లేదు అక్కడ, ఈ సినిమాతో నాకేమీ అవసరం లేదు అని వారు బాబా. సో ఆ సినిమాకి వెళ్ళారు. అక్కడ పాశ్చాత్యుల్లో అతిరథ మహారాజులు ఎలిజబెత్ ప్యాటర్సన్, ఐబీ జ్యూస్,
మార్గరెట్ క్రాస్ వీళ్ళంతా ఒక పక్క కూర్చున్నారు. మండలి వాళ్ళు ఆది, ఎరిచ్, నీలు వీళ్ళంతా ఒక పక్కన కూర్చున్నారు. ముఖ్యులైనటువంటి అమెరికన్ బాబా ప్రేమికులంతా వెనక వరుసలో కూర్చున్నారు. ఏసీ ఫుల్ గా నడుస్తూ ఉంది. బాబా సీరియస్ గా చూస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా కథలో ఉన్నారు, ఆయన పనిలో ఆయన ఉన్నారు. ఆయనకేం కథతో సంబంధం లేదు. చలిస్తోంది బాగా. వెంటనే డార్విన్ షా అనే ప్రేమికుడు ఉన్నాడు. ఆయన తను వేసుకున్న కోటును తీసేసి బాబాకి కప్పాడు. ఎందుకని బాబాకి చలి పడదు అసలు. వేడి ఎంత వేడైనా భరించేస్తాడు ఆయన. తలలోంచి చెమటలు కారుతున్నప్పుడు కూడా తలుపులు మూసేయనివారట బాబా. లోపల కూర్చున్న కాపలాదారుడికి చెమటలు ఇలా కారిపోతూ ఉండేవి. బాబా మాత్రం దుప్పటి కప్పుకుని పడుకునేవారు. అంటే ఆయనకి వేడి ప్రాబ్లం లేదు, చలి మాత్రం పడదు. చలి వెంటనే రొంప చేసేసి దగ్గు వచ్చేది అవన్నీ. అంచేత ఆయనకి తేడా చేస్తుందని ఆ కోటు తీసి కప్పేవారు. అంటే మనకి పాశ్చాత్యులకి తేడా ఏమిటి, నా కోటు ఆయనకి కప్పడం ఏంటి అనుకుంటాం మనం. కానీ వాళ్ళు అలా ఉండదు. అయ్యో ఆయనకి చలేస్తే పడదు కదా, వెంటనే తీసి తను వేసుకుని కోటు తీసి బాబాకి కప్పేశాడు. సరిగ్గా ఇంటర్వెల్ అయింది, పదని పోదా ఉన్నారు. బాబా వచ్చేశారు అందరూ కూడా. ఆ మర్నాడు పొద్దుటే చంద్రకడే కిందకి దిగేశారు. అప్పుడు కూడా ఫోటోగ్రాఫర్స్, ఈ సినిమా తీసేవాళ్ళు వీళ్ళంతా వచ్చారు. ముఖ్యంగా ఆంధ్ర నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన ఒక అయ్యర్ అనే ఫోటోగ్రాఫర్ చాలా ఫోటోలు తీశాడు. ఒక భారతీయుడికి పాశ్చాత్య దేశాలలో ఇంతమంది అనుచరులు ఉండడమా, ఇది ప్రపంచానికి చెప్పాలి నేను అని అతను అనేక ఫోటోలు తీసి ఫిల్ములు కూడా తీశాడు అతను. అప్పుడు ఒక సహవాస్ నిర్వహిద్దాం, ఒక 200 మంది ఉన్నారు కదా అన్నారు బాబా. కొన్ని ప్రశ్నలు కూడా రిపోర్టర్స్ అడిగారు. హిప్నటిజం చేయడం ద్వారా గత జన్మల గురించి తెలుసుకోవడం అనేటువంటి ప్రక్రియ నడుస్తోంది, అది మంచిదేనా అని ఒక ప్రశ్న వేశారు. అంటే హిప్నటైజ్ చేసేసి ఇతను గత జన్మలోకి తీసుకెళ్లిపోతే అతను గత జన్మలో నేను డాక్టర్ని, ఇంజక్షన్ చేస్తాను అని మనం చూస్తూ ఉంటాం కొన్ని షోల్లో. అవి ఇప్పుడు డాక్టర్ ఏం కాదు, కానీ గత జన్మలో డాక్టర్. బాబా అన్నారు, అరుదుగా అటువంటిది సాధ్యమే, కానీ అది ప్రమాదముతో కూడుకున్న ప్రక్రియ, వాటి జోలికి వెళ్ళవద్దు అన్నారు బాబా. అప్పుడు తను ముందుగా తయారు చేసి ఇచ్చినటువంటి సందేశాలను చదివించారు బాబా. డాన్ స్టీవెన్స్ చదివాడు. తర్వాత ఒక్కొక్క గ్రూప్ నుంచి 10 మంది చొప్పున బాబా గదిలోకి పంపించమన్నారు. వాళ్లతో మాట్లాడారు బాబా. డార్విన్ షా చాలా ప్రముఖ ప్రేమికుడు. ఇతను బాబాకి చాలా ఇష్టడు, బాబాకి అతిరథ మహారథుడైనటువంటి కార్యకర్త. అతని కుటుంబం అంతా మొత్తం బంధువులు ఎంతో మంది ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు తీసుకొచ్చి బాబా దగ్గర కూర్చోబెట్టాడు. అప్పుడు బాబా ఇలా చెప్పారు, నా ప్రేమికుల మధ్యలో ఉండడం అంటే నాకు చొక్కా పట్టదు, అంత పరవశించిపోతాను నేను, పొంగిపోతాను నేను, ఎంత ఇష్టమో నాకు. సాధారణంగా ప్రపంచంలో ఒక వ్యక్తికి ఎప్పుడు ఎక్కువ ఆనందం కలుగుతుంది, వాడు తినాలనుకున్నటువంటి వస్తువులన్నీ మంచి బ్రహ్మాండం, చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై ఇవన్నీ వాడికి బాగా ఇష్టం అనుకోండి, అవన్నీ దొరికాయనుకోండి, వాడికి చాలా ఆనందంగా అవన్నీ తినేసి ఎనలేని సంతృప్తిని పొందుతాడు. మరి నాకైతే నా ప్రేమికుల మధ్యలో కూర్చొని వాళ్ళ ప్రేమను చూసి మురిసిపోతూ అదే నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది అని బాబా చెప్పారు. మీ ప్రేమ నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అని చెప్పారు. అప్పుడు బాబా అన్నారు, ఈ ప్రపంచంతో ఎక్కువ సంబంధాలు పెట్టేసుకోకండి, ఇది నిజం కాదు, ఇది నిజం కాదు. ఇది ఎప్పుడు ఉదాహరణ చెప్పుకుంటాం. నాకు కల వచ్చింది. కల్లో చీఫ్ మినిస్టర్ గారు కాకినాడ మొత్తం రాసి ఇచ్చేసాడు నాకు, మొత్తం కాకినాడ అంతా వచ్చేస్తే కలే, కానీ ఈ చీఫ్ మినిస్టర్ ప్రత్యేకంగా నాకు రాసి ఇచ్చేసాడు. దీన్ని ఊరుకుంటే ఎలాగా, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను పొద్దున్నే. ఏంటంటే ఇలాగంటే మొత్తం కాకినాడ అంతా రాసి ఇచ్చేసాడు నాకు అన్నాడు. బయటకు పో అన్నాడు. కాకినాడ నాకు ఎంతో కొంత ఇవ్వాలి కదా, మొత్తం కాకినాడ రాసి ఇచ్చాడంటే కలలో జరిగిన దీనికి కూడా రవంత విలువ కూడా ఉండదు, బయటకి ఇచ్చేయండి వీడిని అంటాడు. కళ్ళ విషయాల గురించి ఆర్పించేస్తాడు. బాబా అదే చెప్తున్నారు, నువ్వు చాలా సీరియస్ గా నాకు ఎలాగైపోయింది, నాకు అలాగైపోయింది అని చెప్తావు, నా కూతురు పెళ్లి చేయాలి, నా కొడుకేమో ఇది చేయాలి, ఇవన్నీ చెప్తావు, ఇవన్నీ కళ్ళ విషయాలు, ఇది ఎందుకు నన్ను తింటావు, సతాయిస్తావు, అవి పక్కనట్టే సత్యం గురించి మాట్లాడు. నీకు చాలా సీరియస్ గా ఉండొచ్చు అవన్నీ, కానీ వాటికి విలువ లేనివి. ఇప్పుడు ఉదాహరణ చెప్పాను కదా, మొత్తం కాకినాడ రాహిచ్చేది అన్న విలువ ఉంటుంది, అది ఏమీ విలువ ఉండదు, ఇంతే. అంటే దీని గురించి నువ్వు సీరియస్ గా తీసుకుంటావు, కానీ నేను సీరియస్ గా తీసుకోను. శాశ్వతంగా ఉన్న వస్తువు ఏదో దానితో నువ్వు సహవాసం ఏర్పాటు చేయొచ్చు. భగవంతుడు సత్యము,
గాడ్ ఎలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. భగవంతుడు ఒక్కడే సత్యము, అన్యమంతా మిథ్య. ఆయనతో సంబంధం పెట్టుకో, అది నీకు పర్మనెంట్ రిలేషన్షిప్ పనికొచ్చేది. మరొక సందర్భంలో బాబా చెప్పారు, నీ భార్య, నీ భర్త, నీ తల్లి, నీ బిడ్డ అందరూ వాడి టైం రాగానే నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. వాడు నీ గురించి ఏం ఆలోచించారు వాళ్ళు. ఎందుకని ఎవరి టిక్కెట్ వాడికి ఉంటుంది. ఇప్పుడు మనం గోదావరి గౌతమి ఎక్కామనుకోండి, హైదరాబాద్లో వరంగల్లోడు వరంగల్ దిగిపోతాడు, ఖమ్మంవాడు ఖమ్మంలో దిగిపోతాడు, మధ్యలో మదిరిలో ఇంకోటి దిగిపోతాడు వాడు టిక్కెట్ని బట్టి. అలాగా డేట్ ఆఫ్ డెత్ ప్రతి వాడి జేబులో ఉంటుంది, దాని ప్రకారం వాడు దిగిపోయి వెళ్ళిపోతాడు, మన గురించి ఏమో ఆలోచించడు. కానీ నీవు పరమాత్మ నుంచి జీవాత్మగా వేరుపడింది మొదలు తిరిగి పరమాత్మలో చేరిపోయే వరకు నిన్ను వెన్నంటి ఉండేవాడిని నేను ఒక్కడినే. అంచేత ఆలోచించు, నాతో సంబంధము నీకు ఎంత ముఖ్యమైనదో. అంటే ఎప్పటికీ నిన్ను విస్మరించని, విడిచిపెట్టని ఏకైక ప్రియతముణ్ణి నేనే. ఆ రోజు ఆ సహవాసులో ఇదంతా చెప్పారు బాబా. నేను ప్రేమకు ప్రభువుని, కానీ నా ప్రేమికుడి ప్రేమకు బానిసని, దాసుని. ప్రేమికుడికి దాసుడు కాదు నేను, వాడి ప్రేమకు దాసుని. వాడు పిలిచి పాలన ఎందుకు చేయబోయాను అంటే నేను చేయను, ఎందుకంటే ప్రేమికుడు ఎప్పుడు అడగడు. ఒక సందర్భంగా బాబా చెప్పారు, నా ప్రేమికుడు ఈ సృష్టిలో ఏదైతే అది ఇచ్చేస్తాను, తిరుగులేదు. కానీ చిక్కి ఏమిటంటే నా ప్రేమికుడు నన్ను ఎప్పుడూ ఏమీ అడగడు. ప్రేమకు ఇవ్వడమే తెలుసు కానీ అడగడం చేత కాదు. అడిగేదంటే డౌటే అనమాట, వాడి ప్రేమికుడా కాదా డౌటే. ఎరిచ్ ఇదంతా మాటల్లో చెబుతూ ఉన్నాడు. బాబా సౌంజన్య చేస్తున్నారు, ఈ మాటలన్నీ కూడా ఎరిచ్ మాటల్లో చెబుతూ ఉన్నారు. అప్పుడు బాబా, నేను మస్తులను కలుసుకునేందుకు వెళ్ళే కొన్ని విషయాల్ని మీకు చెబుతాను. అంటే భగవంతుడు దైవీమానవుడుగా వచ్చినప్పుడు ఈ మస్తు కార్యక్రమం చేయడం అంటే అర్థం ఏమిటంటే, ప్రేమమూర్తి అయినటువంటి భగవంతుడు ప్రేమ మత్తులో మునిగిపోయిన భగవంతుడిని పలకరించడం, పరామర్శించడం అని అర్థము కదా. ఆయన భగవంతుడే, వీడు కూడా భగవంతుడే, భగవంతుల్లో మునిగిపోయి ఉన్నాడు. సతారాకు దగ్గరలో ఒక మస్తు ఉండేవాడు, దొండి బోవా. వాళ్ళు చెప్తున్నారు పాశ్చాత్యులకి, వాడికి బాబా అంటే వల్లమాలని ఇష్టం, బాబాకు కూడా అంత ఇష్టం. చాలా ఆరోగ్యంగా ఉండేవాడు, ఎప్పుడు కూడా ఒంటి మీద ఒక్క నూలు పువ్వు కూడా లేకుండా ఉండేవాడు, కండలు తిరిగి ఉండేవాడు, ఎంత బలంగా ఉండేవాడు. అతను ఏమీ అక్కర్లేదు, ఏ అడిగినా కూడా. కొంతమంది పెద్ద పెద్ద పట్టు బట్టలు పట్టుకెళ్ళి ఇచ్చేవారు, వద్దని వాడు నాకు అక్కర్లా, ఏమి అక్కర్లా, నాకు ఏమీ అక్కర్లా. అది ఏమీ అక్కర్లేని స్థితి చేరిపోయాడు అన్నారు బాబా. ఏమీ అక్కర్లేని వాడు మొత్తం సృష్టిలో వాడు ఐశ్వర్యవంతుడు. ఏమీ అక్కర్లేదని వాడు సృష్టిలో అందరికంటే సంపన్నుడే ఆ మాట అనగలడు. లేకపోతే ఆధ్యాత్మికతను పూర్తిగా వంట పట్టించుకున్నవాడు ఆ మాట అనగా నాకేం అక్కర్లే. కానీ వాడు అతను ఎండైనా వర్షమైనా 4 డిగ్రీలు చలైనా 47 డిగ్రీలు వేడైనా అలాగే ఉండేవాడు, ఏం పట్టించుకునేవాడు కాదు. ఒకచోటే ఉండేవాడు. తుమ్ము గాని, జబ్బు గాని, జలుబు గాని, జ్వరం గాని ఎప్పుడు బాబా రాదని చెప్పారు. వాళ్ళకి ఏమి రాదన్నారు. ఎందుకని? వాడు భగవంతుడికి ముద్దు పెట్టాడు కాబట్టి భగవంతుడే ఆ బాధ్యత తీసేసుకుంటాడు. వాళ్ళకి ఏమి అస్సలు చిన్న అసౌకర్యం కూడా కలగకుండా చూస్తాడు. స్వయంగా చెప్పారు బాబా. ఇప్పుడు ఎలాగైతే తల్లి ఉంది, పిల్లల్ని 2 ఏళ్ల దాకా కట్టు బానిసలాగా వాడికి అన్ని సపర్యలు చేస్తుంది. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకోండి, 20 ఏళ్ళు వచ్చినా అలాగే చేస్తుంది. ఏం చేస్తుంది? వదిలేదు కదా, వాడికి వయసు వచ్చేస్తుందని. అలాగే వీళ్ళంతా మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నమాట మస్తులు అంటే. అంచేత భగవంతుడు వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినా వీళ్ళ పిల్లల్లాగే ఆయనే బాధ్యత తీసుకుంటాడు. బాబా ఏం చేసేవారట? దగ్గరికి వెళ్ళి ముద్దు చేసేవారట, నిమిరి కాళ్ళు ఒత్తేవారట, కాళ్ళు కడిగి ముద్దు పెట్టుకునేవారట. వాడు కాళ్ళు ముద్దు పెట్టుకునేవారట. అతడు ఎంతో మురిసిపోతూ ఉండేవాడట. పసివాడు ఎలా నవ్వుకుంటాడు అలా నవ్వేసుకుంటూ ఉండేవాడు. చూడండి, చక్రవర్తి రారాజు నా దగ్గరకు వచ్చి నాకు సేవ చేస్తున్నాడని చుట్టూ ఉన్న వాళ్ళకేసి చూస్తూ ఉండేవాడట. ఈ ప్రపంచమంతా పూర్తి భ్రాంతి అని సంపూర్ణముగా అతనికి తెలుసును అని బాబా చెప్పారు. మనం కూడా నిజానికి అంత ఆనందంగా ఉండొచ్చు, కానీ మనకి కోరికలు గొట్టలు కింద తాళ్లు బంధించేసి ఉన్నాయి. వీటి కారణంగా ఈ దుఃఖం అనేది సొంతంగా నువ్వు కొని తెచ్చుకున్నావు. ఇది అవసరం లేకుండా నువ్వు తగిలించుకున్నటువంటి బంధనాలు ఇవన్నీ. ఒకసారి బాబా మెహరాబాద్ వచ్చారు, మెహరాజ్ జాతి నుంచి.
మన్సారీమాయి మనం విన్నాం కదండి, స్త్రీ మండలి సభ్యురాలు. ఆవిడ అక్కడ ఉండేది మెహరాబాద్లోనే. ఆవిడ ఒక కుక్క పెంచుతూ ఉండేది. ఆ కుక్క కరుస్తోందని చెప్పి ఆ ముందు రోజు రాత్రే మెడకి చైన్ వేసి కట్టేసి బాబా వెళుతూ మాట్లాడదామంటే అది మురుగుతూ ఉంది. అది వదిలేసామని కుక్కని కట్టేస్తూ ఊరుకోదు కదా. ఏమిటది, ఎందుకు అంత గొడవ చేస్తోంది అని అడిగారు బాబా. ఏమి లేదు బాబా, దానికి చైన్ వేసాను, రాత్రి నుంచి బ్రహ్మప్రలయం చేసేస్తుంది అన్నారు. అప్పుడు మండలి వాళ్ళని ఇలా చూపెడుతూ మీ అందరికంటే అదే బెటర్ అన్నారు. అదేంటి, ఒక సంకెళ్ళు తగిలిస్తే అంత ఉపద్రవం సృష్టించేస్తుంది, మీ శరీరం నిండా సంకెళ్ళే, ఎంజాయ్ చేస్తున్నారు మీరు హాయిగా. ఒక్కడు కూడా ప్రొటెస్ట్ చేయటం లేదు, నాకు ఇది వద్దు అంటలేదు, బాగుంది ఇలాగే బాగుంది అనుకుంటున్నారు. ఆ కోరికలు అనే బంధనాలలో తగిలిపోయి దుఃఖమయం చేసేసుకుంటున్నారు మీరంతా అన్నారు. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.